డీప్ ఇన్ మై హార్ట్ అంకుల్ నాకు ఎప్పుడు ఒక నటుడుగానే ఐఎమ్ వెరీ వెరీ ప్యాషనెట్ అంకుల్. నేను పుట్టినప్పటి నుంచి ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ అన్ యాక్టర్. కానీ నేను అంత అందంగా ఉండేవాడిని కాదు చిన్నప్పుడు కూడా. ఇప్పుడు పెద్ద అందగాడిని ఏం కాదు నేను. అండ్ నేను దేవుడిని ఒకటే అడిగేవాడిని, యూనో నాకు యాక్టింగ్ ఛాన్స్ ఇవ్వండి, ఐ వర్క్ హార్డ్, నేను కాపాడుకుంటాను, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని. అండ్ దేవుడు నాకు వరం ఇచ్చాడు నటుడుగా. నేను ఐ వాంట్, దట్స్ వాట్, నేను ఈ జన్మెత్తింది నటుడుగానే ఉండాలి అనేది. మిగతావన్నీ నాన్నగారు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్. నాకు యూనివర్సిటీ నాకు ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, నాకు బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్. నాకు ఎలాగా సడన్ ఫిల్మ్స్ ఎలాగ నేను ప్రొడక్షన్లో కానీ యాక్టింగ్లో కానీ ఎంత ఈజీగా వెళ్ళిపోతానో, రన్నింగ్ దట్ యూనివర్సిటీ ఆర్ స్కూల్స్ ఈజ్ ఈజీ ఫర్ మీ. అప్పుడు ఐ రీచ్డ్ అవుట్ టు ప్రొఫెషనల్స్ అండ్ వాళ్ళని వచ్చి మా ఎంటైర్ ఆర్గనైజేషన్ని మార్చండి. విష్ణు సరే ఒక ఎక్స్ అమౌంట్ ఆఫ్ ఇయర్స్ ఉంటాడు, దాని తర్వాత ఏంటి, ఈ యూనివర్సిటీ అనేది నలంద లాగా యూనివర్సిటీ ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్ లాగా ఉండిపోవాలి. సో చిరస్థాయిగా ఉండాలంటే ఇప్పుడు ఐ లుక్ ఎట్ కార్పొరేట్ కంపెనీస్, డిజ్నీ ఆర్ రిలయన్స్ ఆర్ టాటా. మీకు ఓనర్ ఎవరో తెలియదు. రిలయన్స్ ఆఫ్ కోర్స్ ఫేస్ ఆఫ్ రిలయన్స్ ఇస్ అంబానీ గారు, బట్ టాటా మీకు రతన్ టాటా గారు పోయారు. ఇప్పుడు హూజ్ ద ఓనర్ ఆఫ్ టాటా? నోబడీ నోస్. బట్ దట్ ఆర్గనైజేషన్ టాటా అన్న కంపెనీ పేరు చెప్తే రెస్పెక్ట్ఫుల్, యూ డోంట్ నో హూ ద ఓనర్ ఇస్. సో దట్ ఈస్ హౌ అ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ ఇస్ డన్ అంక్. సో దట్ అలాంటిది మన సంస్థలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎత్తుకుంటే నేను ఐ లుక్ అప్ టు ఈటీవీ గ్రూప్. నాకు రామోజీరావు గారితో ఎన్నోసార్లు ఈ సందర్భాల్లో నేను మాట్లాడినప్పటికీను ఐ ఆల్వేస్ యూస్ టు లుక్ అట్ ఎ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. దాని తర్వాత ఆయన తర్వాత ఇప్పుడు అన్న చూసుకుంటున్నాడు, అన్న బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు. అసలు శైలజాక్ ఉంది, ఆవిడ మార్గదర్శి చూసుకుంటుంది. ఐ వాజ్ షాక్డ్. నేను ఒకరోజు తెలియక ఊరికే క్యాజువల్గా సరే అక్క అన్న బయటికి వెళ్తారు, ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు మీరు ఇంట్లో ఏంటి హౌస్ వైఫ్ అయినా అని అడిగారు. ఒక 4-5 సంవత్సరాలు ఉంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని నాకు 10 నిమిషాలు క్లాస్ పీకింది. నేను అన్నని ఇలా చూసా. ఆయన నుండి అందుకే నీకు కంప్లీట్ కూడా చేయనమ్మా, షీఈ్ ఫార్ బెటర్ దెన్ మీ, నేనేదో మార్నింగ్ ఈవినింగ్ వస్తానని. మచ్ రెస్పెక్ట్ టు శైలజా గారు కూడా, యూనో ఫర్ టు రన్. సో దే ఆర్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. సో అలాగా ఎందుకు ప్రొఫెషనల్గా ఒక ఆర్గనైజేషన్ని చేయకూడదు అనే ఉద్దేశంతోనే ఐ రీచ్డ్ అవుట్ టు ప్రొఫెషనల్స్. దే కేమ్, ఫ్యామిలీ ఆఫీస్ సెటప్ చేశారు అండ్ దే ఆర్ లుకింగ్. వాళ్ళకు ఒకటే చెప్పాను, ఐ లవ్ యాక్టింగ్. 2 పడవల్లో చేసేటప్పుడు ఐఎమ్ నాట్ గివింగ్ మై 100% టు బోత్ ద థింగ్స్.